ఈ బిల్లు చెప్పండి. ఒకవేళ ఆమోదం పొందితే ఈ ఫలితాలు ఈ ఫలాలు కావచ్చు మహిళలు ఎప్పటి నుంచి పొందే అవకాశం ఉంటుంది? ఇది ఇమీడియట్ గా ఇంపాక్ట్ తీసుకువెళ్తారండి. రేపు చట్టసభల్లో అయితే నా అభ్యర్థన ఏంటంటే రేపు చట్టసభల్లో అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మహిళలు ఎవరైతే రాజకీయంగా కష్టపడ్డారో వాళ్ళకి ఇది ఇంప్లిమెంట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ, ఇక్కడ సీటు మహిళకు కేటాయించారంటే వెంటనే అక్కడ ఉన్న ఆ, మగవాడు వాళ్ళ వంటింట్లోంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి ప్రజల్లో వదిలేయడం వల్ల ప్రజల సమస్యలు వాళ్ళకి తెలియట్లేదు మహిళలకి. అంటే నేను మహిళలకు కించపరచట్లేదు. ఎవరైతే రాజకీయాల్లో ప్రజాసేవలో ముందుండి చేస్తున్నారో వాళ్ళకే చెందేటట్టుగా దీని మీద తీసుకోవాలి. అలాగే ఒక బీసీ మహిళగా నా అభ్యర్థన ఏంటంటే దీనిలో బీసీ మహిళలు చాలా వెనకబడి ఉన్నారు. ఈ బీసీ మహిళలు రాజకీయాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ 33% చెందే విధంగా కొత్త వారు అంటే రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి కొత్తగా రావడం కాదండి, అసలు రాజకీయాల్లో లేని మనుషుల్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా వంటగదిలోంచి భర్తలు రాజకీయాల్లో తిరిగే వాళ్ళు ఈ మహిళకు కేటాయించారు అనగానే తీసుకొచ్చి వాళ్ళ భార్యను చెల్లిను నుంచోబెట్టడం వల్ల ప్రజా సమస్యలు తెలియట్లేదు. అలాగే మహిళలకి ఒక అవకాశం ఇస్తే, రాజకీయాల్లో అవగాహన ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఇల్లుని ఎంత బాగా అయితే చక్కదిద్దుతుందో మహిళ, అలాగే రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి జరుగుతుంది. దీన్ని పూర్తిగా మేము నమ్ముతున్నాము. 33% కాదు, అసలు మహిళలకి సగభాగం 50% ఇవ్వాల్సిందే. మొన్న రాకెట్ వదిలినప్పుడు మీరు చూశారు మహిళలు ఎంత ముఖ్య పాత్ర పోషించారు. వారి భాగస్వామ్యం ఎక్కువ ఉంది. మేము చూస్తే చాలా ఆనందపడ్డాము. మహిళలు అన్ని భాగాల్లో కూడా వాళ్ళకు అవకాశం ఇచ్చి వెన్ను తట్టి ఎదురుకు వదిలితే చాలా మంచి ఇల్లునైతే ఎంత బాగా అయితే ఇంటిని చూడు ఇళ్ళని చూడు అంటారు, అలాగే ఇల్లుని ఎంత బాగా అయితే చక్కబెడుతుందో మహిళ, అలాగే రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రాన్ని చక్కబెట్టగలదు. రాజకీయాలు ఈ రోజున చాలా నీచ రాజకీయాలు అయిపోయినాయి, రాజకీయాలు కుళ్ళు రాజకీయాలు అయిపోయినాయి. ఈ రాజకీయాల్లో మనం చూడలేకపోతున్నాం. మహిళలే అంటే మోదీ గారు మహిళలకి 33% అనౌన్స్ చేసిన వెంటనే, బిల్లు ఆమోదించిన వెంటనే ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఈ కుళ్ళు రాజకీయాలు కడిగేస్తారు. మహిళలు వచ్చి మంచి రాజకీయాలు, ఉన్నతమైన రాజకీయాలు తయారవడానికి ఆస్కారం ఉంది. దీని ద్వారా అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా మహిళలు ముఖ్య పాత్ర వహిస్తే ఖచ్చితంగా చాలా మంచి రాష్ట్రాన్ని దేశాన్ని తయారు చేసుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాను.